పుట్టంరాజు వారి కండ్రిగా మరోసారి పులకించిపోయింది. క్రికెట్ దేవుడు సచిన్ తన దత్తత గ్రామ అభివృద్ధిని కన్నులారా చూసేందుకు వచ్చాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పల్లెను చూసి ఒకంత ఆశ్చర్యపోయాడు. ప్రజలు తనపై చూపిన ఆదరణకు మైమర్చిపోయిన సచిన్ మరో 2 గ్రామాల అభివృద్ధికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆ గ్రామం ఎక్కడుందో కూడా ఎవ్వరికీ అంతగా తెలియదు. నడవడానికి సరైన దారి కూడా లేకుండా తొప్పలు, ముళ్లపొదలు మధ్య అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామానికి అదృష్టలక్ష్మి ఒక్కసారిగా తలుపు తట్టింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెందుల్కర్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ గ్రామం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగలో తొలిసారి సచిన్ అడుగుపెట్టినప్పుడు కనీసం మాట్లాడ్డానికి సరైన వేదిక కూడా లేదు. 2 ఏళ్ల తర్వాత సచినే గుర్తుపట్టలేనంతగా పుట్టంరాజువారి కండ్రిగా మారిపోయింది. దత్తత గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన సచిన్ కు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఎంపీ నిధుల కింద సచిన్ 2,79,00,000 సాయం అందించగా ప్రభుత్వం మరో 3 కోట్లతో పుట్టంరాజువారి కండ్రిగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ గ్రామ ప్రజల్లో కనిపించిన వ్యక్తిత్వ వికాస మార్పు తనను ఎంతగానో ఆకర్షించిందని సచిన్ ఆనందం వ్యక్తం చేశారు. Team 1. Yes, Vino. Yes, Panchalaya. Yes, Surendra. 2 ఏళ్ల తరువాత పుట్టంరాజువారి కండ్రిగలో అడుగిడిన సచిన్ 1,15,00,000 రూపాయలతో నిర్మించిన సామాజిక వికాస భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అదే భవనంలో సచిన్ స్వచ్ఛ భారత్ అమలుపై, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లిన సచిన్ తేనీరు సేవించారు. గతంలో కన్నా ఇప్పుడు పల్లెలో వచ్చిన మార్పు గురించి అడిగి తెలుసుకున్నారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సచిన్ పాల్గొన్నారు. మద్యానికి, గుట్కాలకు దూరంగా ఉండాలన్న తన మాటను గౌరవించి గ్రామ ప్రజలంతా ఆచరణ పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామంలో నిరంతర విద్యుత్, రక్షిత తాగునీరు, విశాలమైన రోడ్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల భవనం నిర్మించడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశారు. What I see after 2 years, it's a completely transformed village. Your support has been invaluable because the leadership changed in the meanwhile. In the last 2-3 years, the leaders changed here. And the motto, the goal did not change. The target we wanted to achieve did not change. Even in cricket, to achieve results, you need to have a team effort. There might be a couple of leaders, couple of seniors who would guide the team, but you want all 11 players to go in one direction. And that has happened in this village. The leaders have guided you and you've had a solid team, but the villagers have responded brilliantly. And this is where the journey has just begun, is what I would say. పేదలకు గృహ నిర్మాణం, అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సరైన రహదారే లేని తమ గ్రామ రూపురేఖలు సచిన్ రాకతో పూర్తిగా మారిపోయాయని, ప్రతి ఆర్టీసీ బస్సు ఆగుతోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం సచిన్ గారు వచ్చినప్పుడు ఎట్ట చూసిన కర్తం చెట్లు, ముళ్ళు, ముడగలు. ఇప్పుడు సచిన్ సార్ వస్తుంటే ఇప్పుడు నాకు తెలిసి బెంగళూరుకు వస్తున్నాను అనుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ చూసి మన బెంగళూరుకు, హైదరాబాద్కు వస్తున్నాము, పుట్టరాజు కంట్రీ కాదని ఆయన అనుకునేంత అభివృద్ధి చెందింది. ఆ రోడ్లు, వాటర్, కరెంటు 24 hours. ఎక్కడ మాకు ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటి మటుకు లేవు. అంతవరకు మేమే బస్సుల్లో కూడా చెప్పుకునే వాళ్ళం కాదు. మాది పుట్టరాజు వారి కండిగా నేను చెప్పేవాళ్ళమే కాదు. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాం మాది పుట్టరాజు వారి కండిగానని. సార్ ఇంతకు ముందు అయితే ఏం లేదు, ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు రోడ్లు, కమిటీ హాల్స్, గ్రౌండ్ అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ అయినా సరే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండే పంచాయతీలో ఉండే ఆడవాళ్ళంతా అక్కడికి వెళ్ళి పని చేసుకొని ఉపాధి పొందుతాము. మరోసారి తప్పకుండా దత్తత గ్రామంలో పర్యటిస్తానని, ఇప్పుడున్న అభివృద్ధికి మించి ఈ గ్రామం మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని సచిన్ అభిలషించారు.